హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై సండే వెజ్ కిచెన్. మా ఛానల్లో మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని విజిట్ చేయండి. సో ఇవాళ స్పెషల్ శనగల చాట్. ఇది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు పచ్చి శనగల్ని 8 గంటలు ముందుగా నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇది చేయడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, పచ్చిమిర్చి, పల్లీలు, నెయ్యి, కొత్తిమీర, అల్లం, 1 స్పూన్ టమాటా సాస్, ఉప్పు, కారం, చాట్ మసాలా పౌడర్, ధనియాల పొడి, పసుపు. ముందుగా కుక్కర్లో నానబెట్టిన శనగల్ని వేసి నీళ్లు పోసి 3-4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి. శనగలు ఉడికాక సగం శనగల్ని మిక్సీ జార్లో వేసి అందులో పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర ఇవి వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి కడాయి వేడయ్యాక కొంచెం నెయ్యి వేయాలి. నెయ్యి కరిగాక అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన టమాటాలు కూడా వేయాలి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాల దాకా మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు టమాటాలు మగ్గిన తర్వాత అందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ చాట్ మసాలా పౌడర్, 1 స్పూన్ ధనియాల పొడి, పసుపు ఇవి వేసి బాగా కలపాలి. ఇప్పుడు మెత్తగా చేసిన శనగల పేస్ట్ కూడా వేయాలి. అందులో 1 కప్పు నీళ్లు పోసి బాగా కలపాలి. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాల దాకా ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మిగిలిన శనగలు కూడా వేయాలి. అందులో రుచికి సరిపడే ఉప్పు కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు చాట్ని సర్వింగ్ ప్లేట్లోకి మార్చుకొని దానిపైన సన్నగా తరిగిన ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, కొత్తిమీర, పల్లీలు కూడా యాడ్ చేసుకోవాలి. దానిపైన టమాటా సాస్ కూడా వేయాలి. అంతే, టేస్టీగా ఉండే శనగల చాట్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thanks for watching.